పేషెంట్ కండిషన్ చాలా సీరియస్గా ఉంది. వాళ్ళ అమ్మ నాన్నని పిలిపించి సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి కన్సర్న్ మీద సిగ్నేచర్ తీసుకోండి. లేదు డాక్టర్, వాళ్ళ అమ్మా నాన్న యాక్సిడెంట్ స్పాట్లోనే చనిపోయారు. కంగారు పెట్టేసావు కదరా సూర్య. ఇప్పుడు ఎలా ఉంది? అంటే నీకోసం చూసాంరా, కానీ నీకు 2 రోజులకి స్పృహ రాకపోయేసరికి అమ్మ నాన్న అంత్యక్రియలు నేనే చేసేసానురా. మా అమ్మ నాన్న అంత్యక్రియలా? మా అమ్మ నాన్న అంత్యక్రియలు మీరెందుకు చేయించారండి? మీరెవరు? సూర్య, నేను విఘ్నేష్ని. విఘ్నేష్? మీరు విఘ్నేష్ ఏంటి? రే, నేను విఘ్నేష్ని. ఏం మాట్లాడుతున్నావు? నేను తెలియదంటావేంటి? డాక్టర్ యా సార్, గతం మర్చిపోయాడు ఏంటి? నేనెవరో తెలియదు అంటున్నాడు. మీ నాన్నగారు ప్రొఫెసర్ అన్నారు కదా? అవును సార్, జేఎన్టీలో మ్యాథ్స్ ప్రొఫెసర్ సార్. మదర్ హౌస్ వైఫ్ సార్. అన్ని బాగానే గుర్తున్నాయి సార్, అన్నీ గుర్తున్నా అంటున్నాడు, కానీ నేనే విఘ్నేష్ అంటే మాత్రం నమ్మట్లేదు సార్. 1 minute. సూర్య, ఇతను ఎవరో తెలుసా? తెలీదు సార్. అంటే ఇంతకు ముందు ఎప్పుడు చూసిన జ్ఞాపకం కూడా లేదు? లేదు సార్. ఈవెన్ ఎక్కడైనా చూసారా? లేదు సార్, తెలీదు. ఏం మాట్లాడుతున్నావు రా? వాళ్ళు మీ అమ్మా నాన్న కదరా? ఏం మాట్లాడుతున్నాడు సార్? మా అమ్మ నాన్న ఫోటోలు నేనెందుకు గుర్తుపట్టాను సార్? పోనీ ఈయనెవరో తెలుసా? సార్, తెలీదు సార్. రే, ఎదురుగా కూర్చున్న డాక్టర్ సూర్య. నాకు అర్థం కావట్లేదు సార్. మా అమ్మ నాన్న ఫోటోలు నేనెందుకు గుర్తుపట్టుకుని ఉంటాను సార్? ఏం లేదు, టేక్ ఇట్ ఈజీ. నేను మీతో కాసేపు పోయిన తర్వాత మాట్లాడతాను. పర్లేదు సార్, చెప్పండి సార్. అసలు ఒక్క నిమిషం నేను మేడం, చెప్తాను ప్లీజ్. అంటున్నాను కదా, సార్ భయం వేస్తుంది సార్. కొంచెం సార్, వెయిట్ చేయండి. జస్ట్ ఫ్యూ మినిట్స్. అసలు ఏమైంది సార్ వాడికి? సూర్యకు జరిగిన యాక్సిడెంట్ వల్ల 2 మెడికల్ కాంప్లికేషన్స్ వచ్చాయి. ఒకటి ప్రోసోపాగ్నోసియా. సింపుల్ గా చెప్పాలంటే ఫేస్ బ్లైండ్నెస్ అంటారు. ఫేస్ బ్లైండ్నెస్ అంటే మనోడికి ఫేస్లు కనబడవా సార్? నో 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 ఫేస్ బ్లైండ్నెస్ అంటే ఫేసులు కనబడకపోవడం కాదు, వాళ్ళకి అన్ని కనిపిస్తాయి. అంటే కళ్ళు, ముక్కు, చెవులు, నోరు అన్ని కనిపిస్తాయి. అవన్నీ కలిపితే ఒక ఫేస్ వస్తుంది కదా, దాన్ని రికగ్నైజ్ చేయలేరు. సార్, కానీ వాడికి వాళ్ళ అమ్మ పేరు, నాన్న పేరు, వాళ్ళ నాన్న ప్రొఫెషన్ అన్ని గుర్తున్నాయి కదా సార్. దీనికి మెమరీ లాస్ కి ఎటువంటి సంబంధం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇందులో ఉన్న వాళ్ళని మీరు గుర్తుపట్టగలరా? కీర్తి సురేష్, కృతి సనన్, అనుపమ. ఎలా గుర్తుపట్టారు? వాళ్ళ ఫేస్లు బట్టి. ఫర్ ఎగ్జాంపుల్, 2 అమ్మాయిలు వచ్చారు, ఐడెంటికల్ ట్విన్స్. వాళ్ళ పేర్లు సీత, గీత అనుకుందాం. చూడ్డానికి ఇద్దరు ఒకేలా ఉన్నారు, ఒకేలా డ్రెస్అప్ అయ్యారు. వాళ్ళిద్దరూ లోపలికి వెళ్లారు. అందులోంచి ఒక అమ్మాయి మీకు కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది. వచ్చిన అమ్మాయి సీతో, గీతో మీరు గుర్తుపట్టగలరా? లేదు సార్. ఎందుకు? ఫేషియల్ ఫీచర్స్ ఒకేలా ఉండడం వల్ల కన్ఫ్యూజన్ సార్. వాళ్ళ ఫేషియల్ డీటెయిల్స్ మన మైండ్ లో క్లియర్ గా రిజిస్టర్ అవ్వకపోవడం దీని ప్రాబ్లం. ఇది యూజువల్ గా మనకి చైనీస్, జపనీస్ ఫిల్మ్స్ చూస్తున్నప్పుడు జరుగుతుంటుంది. ఇప్పుడు ఇందాక మీరు గుర్తుపట్టిన తీరుని ప్రైమరీ ఐడెంటిఫికేషన్ అంటారు. ఒకవేళ అది ఫెయిల్ అయితే సెకండరీ ఐడెంటిఫికేషన్ అని ఇంకోటి ఉంది. అది ఫీచర్స్ చూసి గుర్తుపడడం. ఫర్ ఎగ్జాంపుల్, హెయిర్ స్టైల్, కలరు, బాడీ లాంగ్వేజ్, మాట్లాడే తీరు, స్కార్స్, టాటూస్, ఎక్సెట్రా ఎక్సెట్రా. సార్, ఆ 2వ కాంప్లికేషన్ అన్నారు. ఫోనోగ్నోసియా అంటే వాయిస్ కి మధ్య తేడా తెలియకపోవడం. అర్థం కాలేదు సార్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 2 మనుషులు ఎదురుగా నిలబడి మాట్లాడుతున్నారు అనుకుందాం. వాళ్ళు మాట్లాడే ప్రతి మాట అర్థమవుతుంది, కానీ ఎవరి నోటి నుంచి ఏ మాట వస్తుంది అన్నది వీళ్ళు వాళ్ళ వాయిస్ విని గుర్తుపట్టలేకపోవటం. దాన్నే ఫోనోగ్నోసియా అంటాం. అందుకనే సార్ ఇందాక ఐసీయూలో నా వాయిస్ కూడా గుర్తుపట్టలేదు. అంటే మా వాడు ఫేస్లు చూడగలుగుతాడు కానీ గుర్తుండవు. మాట్లాడే వాయిస్, మాటలు అర్థమవుతాయి కానీ ఎవరు మాట్లాడుతున్నాడో రికగ్నైజ్ చేయలేడు. ఎగ్జాక్ట్లీ. సార్, మరి దీనికి ఏమన్నా ట్రీట్మెంట్ కానీ, ప్రొసీజర్ కానీ?
there's no cure. It's a permanent damage. రేయ్ రోడ్డు మీద ఏంటి న్యూసెన్స్ తీబండి చెప్పేసి బండి తీ ఫస్ట్ క్లియర్ చేయి బండి తీ, బండి తీ, బండి తీ. ఏంటి బ్రో పర్సా? అవునన్నా చూసినావన్నా? వైట్ షర్ట్ బ్లూ జీన్స్ స్పెక్స్ వాడే. వాడేనా? నాన్ సెన్స్ బ్లడీ ఫూల్స్. వాడే. పర్స్ ఇవ్వండి. నా పర్స్ మీకెందుకు? మీ పర్సు నాకు వద్దు, నా పర్సు నాకు ఇవ్వండి. మీ పర్స్ నా దగ్గర ఎందుకు ఉంటుంది? ఇందాక అక్కడ కొట్టేసావు కదా, కొట్టేయడం. ఆ పర్సు ఇవ్వు. హే ఏం మర్యాదగా మాట్లాడుతున్నారు? అడుగుతుంటే అర్థం అసలు నీ కావట్లేదు. పర్స్ నేను కొనేటండి. నా పర్సు నేను ఇవ్వు. చూశాను, మర్యాద పర్స్ ఇచ్చేయండి. ఏం చూశారు? ఎవరి పర్సు ఎవడు తీశాడు? నువ్వు పర్స్ తీయటం, జాగ్రత్తగా వచ్చి బండి ఎక్కేయటం మొత్తం చూశాను. ఏ ఏం మాడుతున్నావు బాబు? ఏం మాట్లాడా? పర్స్ తినవండి. హలో. తీశారు. పర్సు ఇవ్వు. అసలు అతను ఎవరో నాకు తెలీదు. నా పర్సు అతని దగ్గర మర్యాద చెప్తుంటే అర్థం ఏయ్, కావట్లేదు. ఏయ్, నా పర్సు ఏయ్, ఇవ్వు. ఏయ్, నా పర్సు ఇవ్వు. నా పర్సు ఇవ్వు. Call the police. Police. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం యాక్టింగ్ చేస్తున్నావురా? నువ్వే పర్స్ కొట్టేసి నువ్వే పోలీసులు పిలిచేసి ఏంటిది? సార్ అక్కడ క్లియర్ చేస్తే చేతే. మళ్ళీ ఇక్కడ మొదలు పెట్టారా? నా పర్సు కొట్టేశాడు సార్. సార్ నేను తీలేదు సార్. పర్సు కొట్టేశాడా? అన్న, నువ్వు చెప్పాలి. చూసావా? నేను చూశాను. పక్కా పక్కా. సార్ వాడు అబద్ధం చెప్తున్నాడు సార్. నేను ఏయ్. దొంగనేట్రా? విట్నెస్ కి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంటుంది? నువ్వు చెక్ చేయి. లేదు సార్, నేను నిజం చెప్తున్నాను సార్. వైట్ షర్ట్ వైట్ షర్ట్ బ్లూ జీన్స్ బ్లూ జీన్స్ ఈడు కాదా? సార్, లే, ఆగ్రా. నేను కొట్టలేదు సార్. నేను దొంగను కాదు సార్. ఐ కాల్ మై లాయర్. ఏంట్రా లాయర్ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? నడు స్టేషన్ కి. సార్ 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 రే, ఇందాక వాడెవడో పక్కా అన్న విట్నెస్ ఎక్కడ్రా వాడు? నీ అబ్బా, ఈ రంగులు వేసుకోకపోతే నువ్వు నన్నే గుర్తుపట్టలేవు. నీకు హెల్ప్లు సోషల్ సర్వీసులు ఇవన్నీ అవసరమారా? అంటే ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకి హెల్ప్ చేసినట్టు ఉంటది కదా అని. హెల్ప్ ఎవరికి? ఆ దొంగక? ఇలాగే హెల్ప్లు చేసుకుంటూ పో, ఏదో రోజు ఒక పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కుని వస్తావు. ఏం కాదులేరా. ఏం కదేంటి? ఈ పాటిను. గుడ్ మార్నింగ్ సార్. హాయ్ సూర్య. పంచింగ్ అయిపోయిందా? సూర్య, ఆఫ్టర్నూన్ మీటింగ్ కావాల్సిన ఫైల్స్ అన్ని డెస్క్ మీద పెట్టాను, ఒకసారి చెక్ చేసి చెప్పవా? కర్లీ హెయిర్. ఓకే నవ్య, ఐల్సీ. హలో, ఓ కొరియరా? అక్కడ షూ ర్యాక్ దగ్గర పెట్టేసేయండి. యా ఓకే. సూర్య సార్, కాఫీ. పద్మక్క కూతురు కేంద్ర విద్యాలయంలో సీట్ వచ్చిందంట. పార్టీ ఎప్పుడు ఇస్తున్నావు? ఇంటికి రా సారు, మంచిగా చికెన్ బిర్యానీ వండి పెడతా. మరి ఈవినింగ్ వచ్చేస్తా. మీరు వింటున్నారు 98.3 మిర్చి సడక్ చాయ్ విత్ కడక్ సూర్య. మీరైతే ఈలోపు ఈ పార్టీనే చేయర్రి. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు డైటీషియన్ విశ్వభారత్ గారు. ఆయనతో మంచిగా మాట్లాడేద్దాం మటన్ మసాలా గురించి. డాడీ బెలూన్స్ కావాలి. చిల్లర లేదు సార్. చిల్లర లేదా? ఇచ్చే, ఫోన్ పే చేస్తా. ఫోన్ లేదు సార్. మరెలా? ఒక్క నిమిషం సార్. అమ్మా చిల్లర ఉందా? లేదు తాత. బాబు చిల్లర ఇస్తావా?
తీసుకో. ఇదేంటి బాబు తక్కువ ఇచ్చారు? ఏం తీసుకుంది? ఏడికెళ్ళి వస్తాయి పుక్కట్ల చిల్లర్. మేం చేసేది కూడా బిజినెసే. నాకు ఇది వద్దులే బాబు, దీని బదులు డబ్బులు ఇవ్వు. ఆ చిల్లరి కడి గిరాక్ లేదు ఏం లేదని నేను ఏడుస్తుంటే పొద్దు పొద్దున్న చిల్లర అంట అన్నాడు. నీదైతే వ్యాపారం, నాదైతే పత్తి వ్యాపారమా? పో, ఒట్టిగానే ఇస్తారా చిల్లరా? కాకా ఆ. నీ దగ్గర ఉందమ్మా చిల్లరా? ఇటివ్వండి, ఇదిగో అమ్మా. నేను తీసుకొస్తా. హాయ్ అండి, కొంచెం చేంజ్ కావాలి. చిల్లరా ఎంత మేడం? ఇంత పెద్ద నోటుకు చిల్లర దొరకదు మేడం. మీ దగ్గర ఉంటుంది, కొంచెం చూడండి. పుక్కట్ల చిల్లర ఏడ కొంచెం దొరుకుతది అర్జెంట్ మేడం? అండి, ప్లీజ్ చూడండి. అందరు ఇట్లా చిల్లర అడిగితే బిజినెస్ కష్టం మేడం. అవునండి, ఇప్పుడు చిల్లర దొరకడం చాలా కష్టం అయిపోయింది. లేదని నేనే ఇస్తుంటే మీరు చిల్లర అడుగుతారేంది మేడం? లెక్క పెట్టుకోండి మేడం. థ్యాంక్స్ అండి, తీసుకో కాకా. చాలా థ్యాంక్స్ అమ్మా, ఉంటానమ్మా. సరే కాకా. హాయ్. హాయ్. షాప్ ఓపెన్ ఉంటుంది కదా? యా ఉంటుంది. లెట్స్ గో.